నిన్న మా అమ్మగారి జ్ఞాపకార్థ కూడిక పెట్టుకున్నాం. అమ్మకి ఇష్టమైన పాట పాడాలనుకున్నాను. చాలా దగ్గొచ్చేసింది, పాడలేకపోయాను. మంచినీళ్ళు తాగి తర్వాత మళ్ళీ పాట పాడాను. మా పాస్టర్ గారు దగ్గుమందు వేసుకోమన్నారు. నేను చెప్పాను, నేను దగ్గుమందు వేసుకోను, నాకు మీరు నల్ల ద్రాక్షాలు పెట్టారు, అందుకే నాకు దగ్గొచ్చింది, నేను వేసుకోను, మీరే వేసుకోవాలన్నాను. మా చిన్నది నవ్వింది. అదేంటి మమ్మీ అలా అంటావు, నీకు దగ్గు వస్తుంటే డాడీ మందు వేసుకోవటం ఏంటి అని. నేను చెప్పాను, నాకు దగ్గు రావడానికి కారణం మీ డాడీ తీసుకొచ్చారు, మీ డాడీ తినిపించారు, కాబట్టి మీ డాడీయే దగ్గు మందు మింగాలి అని చెప్పాను. మీరు కూడా ఇదే అనుకుంటున్నారు కదా, జలుబు చేసింది ఎవరి వల్ల అయినా, చేసింది నీకు కాబట్టి నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి అని. మరి సమస్య నీకొస్తే పరిస్థితుల మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద, అత్తమామల మీద, అమ్మా నాన్నల మీద, భర్త మీద, భార్య మీద, పిల్లల మీద ఎందుకు వేస్తున్నావు? అవి మారాలి, వాళ్ళు మారాలని ఎందుకు కోరుకుంటున్నావు? సమస్య నిన్ను బాధ పెట్టినప్పుడు నువ్వు మారాలి, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు కనిపెట్టాలి, నువ్వు సమస్యలోంచి బయటికి రావడానికి చూడాలి. అంతేకాని నా భర్త మారితే నా సమస్యలు పోతే, ఫలానా పరిస్థితి మారితే నా సమస్య పోద్ది అనుకోవద్దు. నువ్వు మారాలి, లేదా నీ ప్రార్థన జీవితం మారాలి. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని. నువ్వు కూడా నీ జీవితం మారాలని కోరుకో, నీ జీవితం మారిద్దని ఆశపడు. ఎందుకంటే నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు. ప్రార్థించు, నీ జీవితం మార్చుకో. చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు ఆటోమేటిక్గా మారిపోతారు. నువ్వు హెచ్చింపబడాలి, నువ్వు ఘనపరచబడాలి, నువ్వు సమస్యల్లో ఉండకూడదు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు ఆటోమేటిక్గా మారుతారు. గాడ్ బ్లెస్ యూ.